వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, దీనికి బ్రిటిష్ కాలం నాటి కంటే ముందే ఒక ఘనమైన చరిత్ర ఉంది. దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. నాటి నిజాం నవాబ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులు సర్వీసులు నడిపేదని మనకి చాలామందికి తెలుసు. దీనికి సంబంధించి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పక్కనే ఉన్న సిటీ బస్ స్టాండ్ ఆవరణలో మన ఆర్టీసీ పుట్టుపూర్వోత్తరాలు, చారిత్రక ఆధారాలు తెలిపే విధంగా నాటి ఆర్టీసీ బస్సు ఇప్పటికీ మనకు తొలితరం నాటి బస్సు మనకి ఇప్పుడే కనిపిస్తుంది. దక్కన్ క్వీన్ పేరుతో హైదరాబాద్ సంస్థాన ప్రధాని అక్బర్ హైదరీ 1932 జూన్ 15న ప్రయాణికుల బస్ సర్వీసును ప్రారంభించారు. దీనికి సంబంధించి యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్కాట్లాండ్లో ఆల్బియన్ మోటార్ కార్ లిమిటెడ్ సంస్థ నుంచి తయారు చేసిన 19 సీట్లు ఉన్నటువంటి 23 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పున్న 27 బస్సులను 3,71,000 రూపాయల ఖర్చుతో కొనుగోలు చేసి ఇండియాకు తరలించారు. ఈ బస్సులను తరలించడానికి షిప్ ద్వారా ముందు ముంబై వరకు తెప్పించి అక్కడి నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గం ద్వారా ఈ బస్సులను తీసుకొచ్చారు. ఏపీఎస్ఆర్టీసీలో తొలితరం 27 దక్కన్ క్వీన్ బస్సుల కొనుగోలుకు నాటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6వ కోడలు ప్రిన్సెస్ జహీరా బేగం ఐడియా ఇచ్చారట. అప్పట్లో హైదరాబాద్ కాచిగూడ, అలాగే నల్గొండ జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి నార్కెట్పల్లి, అలాగే వరంగల్ జిల్లా ఖాజీపేటలలో 3 బస్ డిపోలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి 27 బస్సులను ఆంధ్రప్రదేశ్లో ప్రయాణికుల అవసరాల కోసం నడిపేవారని విజయవాడలో ఉన్నటువంటి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఉన్న చారిత్రక స్మృతులు తెలియజేస్తున్నాయి. మన ఏపీఎస్ఆర్టీసీ గత స్మృతులకు గుర్తుగా విజయవాడ సిటీ బస్ స్టేషన్లో ఇప్పటికీ ఈ దక్కన్ క్వీన్ బస్సును మనం సందర్శించవచ్చు. గతంలో ఈ దక్కన్ క్వీన్ బస్సు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కంట్రోలర్ పాయింట్ ఎదురుగా ఉండేది. తర్వాత సిటీ బస్ స్టాండ్ ఆవరణలోకి మార్చారు. విజయవాడ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ మన ఆర్టీసీ గత వైభవాన్ని, అలాగే ప్రారంభం నాటి ఆ దక్కన్ క్వీన్ బస్సుని చూసి